హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు అండి. సో మీరందరూ కూడా చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఎవ్రీ మండే మనం లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదా 6:30 ఈవినింగ్. సో లైవ్ స్ట్రీమ్లో కానివ్వండి మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కదా, ఆప్షన్స్ గురించి వీడియోస్ చేయండి అని చెప్పి చాలా కాలంగా అడుగుతున్నారు కదండి. సో అయితే మన ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూస్తే కనుక సో ఆల్రెడీ ఆప్షన్స్ గురించి బేసిక్స్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగిందనమాట అండి. అయితే డెరివేటివ్స్ అంటే ఏంటి, అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్లో కొన్ని బేసిక్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక ఇంట్రడక్టరీ వీడియోస్ అనేవి నేను చేయడం జరిగిందనమాట అండి. ఓకే, అయితే ఇక్కడ నుంచి నేను కొంచెం అడ్వాన్స్డ్గా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అడ్వాన్స్డ్ స్టఫ్ అనేది మన ఛానల్ కొంచెం అప్గ్రేడ్ చేయాలన్నమాట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. కాబట్టి మనం ఒక స్ట్రాటజీని తీసుకుని ఒక్కొక్క వీడియోలో ఒక స్ట్రాటజీ తీసుకుని ఆ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి రీజన్ ఏంటింది, వాట్ ఈస్ ద వ్యూ అంటే మార్కెట్ వ్యూని బట్టి యాక్చువల్గా మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో వ్యూని బట్టి మనం ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటాం, అదేవిధంగా దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఆ స్ట్రాటజీకి సంబంధించిన ఫుల్ లెంత్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాపిటల్ ఎంత కావాలి, ఓకే, సో అండ్ క్యాపిటల్ అంతా బాగానే ఉంది, క్యాపిటల్ పెట్టాం, బట్ స్ట్రాటజీ తెలుసుకున్నాం, ఇంప్లిమెంట్ చేసాం. కానీ దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మన వ్యూ రాంగ్ అయింది, రైట్. సో మనం వ్యూతో వెళ్తాం నో డౌట్, బట్ కానీ ఒక్కొక్కసారి మన వ్యూ గోస్ రాంగ్. ఆల్వేస్ ఒకటే రైట్, దట్ ఈజ్ మార్కెట్ అనమాట అండి. సో ఎంతమంది ఎన్ని వ్యూస్ ఎన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసినప్పటికీ కూడా మార్కెట్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ అస్, మార్కెట్ హ్యాస్ డిఫరెంట్ సర్ప్రైజెస్ ఫర్ అస్ ఆల్ ద టైమ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే వెన్ యువర్ వ్యూ గోస్ రాంగ్ అంటే మీ వ్యూ రాంగ్ అయినప్పుడు, అండ్ వెన్ యువర్ స్ట్రాటజీ కొంచెం స్టార్ట్స్ మేకింగ్ లాసెస్, రైట్, మీ స్ట్రాటజీ కనుక లాసెస్ వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్స్ చేసి మన మెయిన్ మోటో ఏంటంటే either will be making very good profit or will come out with minimal loss అన్నమాట అండి, రైట్. సో ఎందుకంటే మీరు చాలా యూట్యూబ్లో కానివ్వండి రకరకాల సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, లక్షల రూపాయలు అందరూ ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంటారు అనమాట అండి. బట్ రోజు ప్రాఫిట్స్ వస్తాయంటే దట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ అనమాట అండి. ఏ ట్రేడర్ కూడా వరల్డ్ ఎప్పుడు కూడా 100% ప్రతి ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందంటే ప్లీజ్ డోంట్ బిలీవ్. ఓవరాల్గా మేబీ మంత్లీలో ఈజ్ ప్రాఫిటబుల్, ఇయర్లీలో ప్రాఫిటబుల్, దట్ ఈస్ గుడ్. బట్ డ్యూరింగ్ దట్ కోర్స్ ఆ జర్నీలో లాసెస్ వచ్చిన ట్రేడ్స్ కూడా ఉంటాయి అనమాట అండి. సో అయితే త్రూఅవుట్ దిస్ ఈ జర్నీ ఏదైతే మన ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్లో ఆప్షన్స్ రిలేటెడ్ మనం స్టార్ట్ చేసామో, మన మెయిన్ మోటో ఏంటుంటుందంటే సో ఏంటంటే కనుక విల్ రెడ్యూస్ లాసెస్ అనమాట. అంటే లాస్ మీద మన ఫోకస్ ఉంటుంది. లాస్ని ఎలా మినిమైజ్ చేయాలి, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది మనం చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఎందుకంటే మన దగ్గర ఉన్నది లిమిటెడ్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్, రైట్. మన దగ్గర రిసోర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రాటజీస్ ఇవన్నీ నేర్చుకోవచ్చు, ఇవన్నీ బాగుంది, కానీ క్యాపిటల్ మనం ఎప్పుడు కూడా ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. బట్ ప్రతి స్టాక్లోని మనం ఇన్వెస్ట్ చేయగలమా, ప్రతి స్టాక్లోని హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయగలమా, రైట్. సో అందువల్ల ఏంటంటే మన దగ్గర ఉన్నది లిమిటెడ్ రిసోర్స్, క్యాపిటల్ లిమిటెడ్ కాబట్టి సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కనుక మీ క్యాపిటల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక సో డెఫినెట్గా మార్కెట్ విల్ రివార్డ్ యూ ఇన్ ద లాంగ్ టర్మ్, రైట్. సో అందువల్ల ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ లాసెస్, తక్కువ లాస్ తోటి బయటకు వచ్చేయాలి. వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ వీ షుడ్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి, రైట్. సో ఈ విధంగా మనం స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట అండి. సో అంతా బాగానే ఉంది, కానీ ఏంటంటే ఈ స్ట్రాటజీ నేర్చుకున్నారు ఏంటని తెలుసుకున్నారు, బట్ కానీ స్ట్రాటజీ రియల్గా వర్కౌట్ అవుద్దా లేదా, సో దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది ఎలా చేస్తాం మన ఫ్రెండ్స్ అంటే బ్యాక్ టెస్టింగ్ చేస్తాం అనమాట అండి. ఓకే, ఒక స్ట్రాటజీ మనం డిస్కస్ చేసిన తర్వాత సో దాని యొక్క బ్యాక్ టెస్టింగ్ కూడా నేను మీకు చేసి చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఆప్స్ట్రా అనే వెబ్సైట్ మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆప్స్ట్రా వెబ్సైట్లో మనం బ్యాక్ టెస్ట్ చేసి ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఎవరైతే పెయిడ్ వెర్షన్ తీసుకుంటారో వాళ్ళకి బ్యాక్ టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉంటుంది అనమాట అండి. సో బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా మనం సో ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, సో ఈ స్ట్రాటజీలో అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయొచ్చు, ఆ అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా మన లాస్ని ఏ విధంగా మనం ఏదైనా మినిమం లాస్ని తగ్గించడం కానీ లేదంటే మినిమం ప్రాఫిట్తో కానీ సో బయటపడడం ఎలాగనేది సో ఈ జర్నీలో మన ఆప్షన్ రిలేటెడ్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం డిస్కస్ చేయబోతాం అనమాట అండి. ఓకే, సో ఎవ్రీ వీక్ ఒక వీడియో నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను యాజ్ అండ్ వెన్ టైం పర్మిట్స్ రికార్డ్ చేసి కొన్ని స్ట్రాటజీస్ ఉంచుకుంటాను అనమాట అండి. ఎవ్రీ వీక్ ఒక వీడియో నేను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అయితే మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి నాకు. సో అందువల్ల ఏంటంటే మన ఛానల్ యొక్క ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నమాట అండి ఖచ్చితంగా. సో ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ యూ. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అనమాట టు గివ్. సో నేను కూడా వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, అంటే లైక్ యూఎస్ బేస్డ్ కొంతమంది ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యూస్ కానివ్వండి, నార్త్ ఇండియాలో కొంతమంది హిందీలో ఉంటాయన్నమాట అండి, కానీ తెలుగు వాళ్ళకి సో కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అండ్ నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి బెస్ట్ పాసిబుల్ వేలో అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఓకే, సో అనేది సో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అంటే స్ట్రాటజీ చాలామంది అప్లై చేస్తారన్నమాట అండి. బట్ కానీ ఈరోజు మార్కెట్ పరిస్థితి మీరు చూసారు కదా, ఒకరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్, మర్నాడు చూస్తే గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మార్కెట్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్, రైట్. సో మార్కెట్ యొక్క మూమెంట్స్ చాలా వైల్డ్గా ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మన స్ట్రాటజీస్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా
నేను ఏవైతే స్ట్రాటజీస్ మీకు ఫ్యూచర్లో వీడియోస్లో చేయబోతున్నానో అందులో అడ్జస్ట్మెంట్స్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా నేను మీకు డీటెయిల్గా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అయితే మీరు అందరూ ఏం చేయాలి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఆప్షన్స్ అవి చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సో ఈ వీడియోస్ యొక్క ఏవైతే లింక్ ఉందో అది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్ us hope సో మనందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా సో ప్రాఫిటబుల్గా ఉండడానికి ఈ కోర్స్ నేను ఏదైతే స్టార్ట్ చేయబోతున్నానో ఈ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి మీ అందరికీ డెఫినెట్గా హెల్ప్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తాను ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. లెట్ us గెట్ రెడీ. సో ఎవ్రీ వీక్ 1 వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను అనమాట అండి. బాయ్.